హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్. టాపిక్ ఏంటంటే, నాకు 25,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. మీరు అందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను మంచి వీడియోస్ చేస్తున్నాను. మీరు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, యూట్యూబ్లో చాలా కొన్ని అవకతవకలు అయితే ఉంటాయన్నమాట. నాకు కూడా చాలా విధంగా ఎదురయ్యాయి. నేను కొన్ని వీడియోస్ వల్ల కొంచెం యూట్యూబ్లో కూడా కొన్ని రోజుల దాకా బ్యాక్ కావడం అనేది జరిగింది. ఎందుకంటే వీడియోస్ తెలియక, కొత్తగా వీడియోస్ చేసే వాళ్ళకు తెలియదు అనమాట, ఎట్లా అప్లోడ్ చేయాలి ఏంటిది అనేది ఉంటుంది. నాకు కూడా సేమ్ అదే పరిస్థితి వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ కూడా చేస్తున్నాను. మంచి ఫాలోవర్స్, మంచి సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. అదేవిధంగా ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. ఒక విషయం ఏంటంటే, ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేసే ముందు దానికి కాపీరైట్ సంబంధించినవి అయితే పడుతుంటాయి అనమాట. నాకు సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. కాపీరైట్ ఎట్లా పడుతుందనంటే, వేరే డబల్ అంటే వేరే లింక్ తోటి డౌన్లోడ్ చేసి కాపీ చేసి మనం దీంట్లో అప్లోడ్ చేస్తాం కదా, అందువల్ల కాపీరైట్ కిందికి అనేది వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేసిన వీడియోలలో ఒకటి ఓల్డ్ మ్యాన్ వీడియో అనేది చేసిన ఒకటి, దానికి కూడా కాపీరైట్ పడ్డది. ఇంకొకటి రీయూజ్డ్ కంటెంట్ అనమాట. కంటెంట్ అనేది ఆల్రెడీ చేసిన కంటెంట్ తీసుకొచ్చి మళ్ళీ ఇందులో పెడితే అది రీయూజ్డ్ కంటెంట్ కిందకి వస్తాయి అనమాట. ఇట్లాంటివి చాలా ఎదురయ్యాయి నాకు. ఆ ఎదురు కావడం వల్ల మానిటైజేషన్ అవి అయిన తర్వాత కూడా నాకు మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చేసింది అనమాట. యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొద్ది రోజులకి నాకు మానిటైజేషన్ అయిందనమాట. అయిన తర్వాతకి మళ్ళీ ఆయన సంతోషం కూడా లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇది రీయూజ్డ్ కంటెంట్ అనేది పడ్డదనమాట. ఎందువల్లని చూస్తే ఓల్డ్ మ్యాన్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఓల్డ్ మ్యాన్ వీడియో అనేది చేయొద్దట, నాకు కూడా తెలియదు. ఇప్పుడే కొత్త కదా చేస్తున్నాను. అందుకనే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టిన వాళ్ళు తెలిసిన వారిని అడగండి. యూట్యూబ్లో షార్ట్ వీడియో ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి, లాంగ్ వీడియో ఎట్లా అప్లోడ్ చేసుకోవాలనేది కనుక్కొని అప్లోడ్ చేసుకోండి. ఏదో మనం చేస్తాం, ఎర్రీ చేసాం అనుకో, అంతా అది కాపీరైట్ పడ్డదనుకో, రీయూజ్డ్ కంటెంట్ పడితే చాలా రోజులు, ఒక 2 నెలలు, ఒక 2 నెలలు వాడు యూట్యూబ్ సంబంధించిన వాళ్ళు అయితే నీ ఛానల్ని ఆపుతారు. నాది సేమ్ కూడా అదే అయిందనమాట. నేను కూడా అదే చెప్తున్నా. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టిన వాళ్ళు షార్ట్ వీడియో అయినా లాంగ్ అయినా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే కంటెంట్ సంబంధించిన తీసుకొచ్చి వేరే వాళ్ళు కాపీ చేసి మ్యూజిక్ కానీ అవి కానీ ఏది చేయొద్దు అనమాట. ఓన్గా కంటెంట్ పెట్టుకోవాలి. ఏ కంటెంట్ అయినా పర్లేదు, ఓన్గా కంటెంట్ పెట్టుకొని దానికి సంబంధించినది అనేది చేయాలన్నమాట. అదే చెప్తున్నా. నాకు అదే విధంగా అయింది కాబట్టి నేను చెప్తున్నా. మానిటైజేషన్ అయిన తర్వాత కూడా వాగడం అనేది జరిగింది నాది. నేను ఇట్లా తెలియక చేశాను అనమాట. మీకు కూడా అదే చెప్తున్నా ఫ్రెండ్స్. తప్పకుండా 1-2 సార్లు ఆలోచించి లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా అప్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్.